హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్లర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంట్రోలో చూశారు కదా గ్రాస్ కటర్, అలాంటిది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఇక్కడ పెట్టాను చూడండి. టైర్స్ కావాలి. ఇవి 10x4 టైర్స్ అనమాట, 10x4 సెంటీమీటర్ టైర్స్. అలాగే వాటికి సూటబుల్ షాఫ్ట్ ఉండే మోటార్స్ అనమాట. ఇవి 300 RPM మోటార్స్ తీసుకున్నా. అలాగే మనకి మెయిన్గా ప్రతి ప్రాజెక్ట్కి కావాల్సిన ఆర్డినో బోర్డ్, బ్లూటూత్ మాడ్యూల్ HC05 మోడల్, HC06 అయినా సరే పర్వాలేదు, సేమ్ మోడలే. అలాగే L29810 మోటార్ డ్రైవర్ ఒకటి కావాలి. అలాగే 2 సెల్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ హోల్డర్, అలాగే 2 లిథియం అయాన్ సెల్స్, 3.7 వోల్ట్ ఉంటాయి కదా. ఇవి mAh ఎంత ఉన్నా సరే పర్వాలేదు, నేనైతే 2600 mAh తీసుకున్నా. అలాగే మీరు 3 సెల్ హోల్డర్ పెట్టి చేసినా సరే పర్వాలేదు. ఇప్పుడు మీకు ఇవన్నీ ఒక చాసిస్ మీద పెట్టడానికి చాసిస్ కావాలి కదా. ఇది ఒక 300-350 రూపీస్ అలా ఉంటుంది. ఈ చాసిస్ మీరు తీసుకోండి. ఇప్పుడు మనం చాసిస్కి ఇవన్నీ బిగిద్దాం. మనం ఫ్రంట్ పార్ట్ ఇది తీసుకుందాం. ఇప్పుడు ఈ మోటార్స్ని మనం ఫిక్స్ చేద్దాం. ఈ మోటార్స్కి ఫ్రంట్ పార్ట్లో ఇలా స్క్రూ ఉంటుంది, అది ఓపెన్ చేద్దాం. ఈ షాఫ్ట్ ఇలా హోల్లోంచి పెట్టి ఈ స్క్రూని మనం టైట్ చేద్దాం. అలాగే 4 మోటార్స్కి కూడా మనం చేద్దాం. ఇప్పుడు మనం ఈ వైర్స్ని హోల్స్లో నుంచి బయటికి తీద్దాం. ఇలా వచ్చింది కదా. దీనికి మనం పాజిటివ్ అండ్ పాజిటివ్, అలాగే నెగిటివ్ అండ్ నెగిటివ్ మనం జాయిన్ చేద్దాం. అంటే ఇక్కడ మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు 2 మోటార్స్ సేమ్ డైరెక్షన్లో తిరిగేలాగా ఇలా మనం జాయిన్ చేసుకున్నాక సెంటర్లో మోటార్ డ్రైవర్ అయితే మనం ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ వేసి అంటించేద్దాం. మనం టైర్స్ అనేవి లాస్ట్లో బిగిద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అన్నీ బిగించేంత వరకు టైర్స్ మనకి అడ్డు రాకుండా ఉంటుంది కదా. అందుకోసం మీరు ఇలా కానీ లేదా ఫ్రంట్కి ఇలా కానీ మీరు పెట్టచ్చు, పర్వాలేదు. ఫస్ట్ మనం ఈ వైర్స్ ఉన్నాయి కదా, మోటార్ తాలూకా వైర్స్, వీటిని ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మొత్తం టోటల్గా 3+2+2 ఉన్నాయి స్క్రూస్ అనేవి. ఈ 3 ఫస్ట్ ఈ పవర్ అనమాట, ఫస్ట్ మనం లీవ్ చేద్దాం. ఇక్కడ ఉన్న 2 స్క్రూస్, అలాగే ఇక్కడ ఉన్న 2 స్క్రూస్ అనేవి మనకి మోటార్స్ 2 కనెక్ట్ చేయడానికి. ఇది లెఫ్ట్ సైడ్ మోటార్స్, ఇది రైట్ సైడ్ మోటార్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఇలా ఫిక్స్ చేసేటప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఈ 2 స్క్రూస్లో మనం ఫిక్స్ చేయాలి. అలాగే ఇటు సైడ్ 2 మోటార్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఇందులో ఫిక్స్ చేయాలన్నమాట. అప్పుడు మనకి మోటార్స్ కరెక్ట్గా కనెక్ట్ అయినట్టు. ఇక్కడ పవర్ పిన్స్ ఉన్నాయి కదా, వీటిలో ఫస్ట్ వన్ 12 వోల్ట్ అనమాట, నెక్స్ట్ ఇది GND, ఆ తర్వాత 5 వోల్ట్. 12 వోల్ట్ అండ్ GND అంటే మనం బ్యాటరీ నుంచి పాజిటివ్ వైర్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే నెగిటివ్ వైర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనకి 5 వోల్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. 3rd స్క్రూ నుంచి మనం కావాలంటే తీసుకోవచ్చు, బ్లూటూత్ మాడ్యూల్ కానీ ఇంకా దేనికైనా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్ స్క్రూస్ అనేవి బిగించేద్దాం. బ్యాటరీ నుంచి వచ్చిన ఇక్కడ మోటార్ డ్రైవర్ ఒక 12 వోల్ట్ అండ్ GND పిన్స్లో కనెక్ట్ చేశాక అవే పిన్స్ని ఎక్స్టెండ్ చేసి ఆర్డినో తాలూకా ఇన్పుట్ వోల్టేజ్ అలాగే GND పిన్స్ దగ్గర పెట్టాము. ఇది GND పిన్ అనమాట. GND పిన్ దగ్గర కనెక్ట్ చేసాము. నెక్స్ట్ 12 వోల్ట్ దగ్గర నుంచి మనం తీసిన పిన్ అనేది VIN పిన్ ఉంటుంది కదా ఆర్డినోలో, అక్కడ కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి 6 పిన్స్ ఉంటాయి టోటల్. సెంటర్లో ఉండే 4 పిన్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. VCC అంటే పవర్ సప్లై అనమాట, 5 వోల్ట్ సప్లై కావాలి. GND అంటే గ్రౌండ్ పిన్, ఆర్డినోలో GND కనెక్ట్ చేస్తాం. అలాగే TX అండ్ RX ఉన్నాయి కదా, ఇది బ్లూటూత్ మాడ్యూల్ తాలూకా TX అనేది ఆర్డినోలో RX పిన్ కనెక్ట్ చేస్తాం. అలాగే బ్లూటూత్ మాడ్యూల్లో RX పిన్ అనేది ఆర్డినోలో TX కనెక్ట్ చేస్తాం.
ఇవి ఆర్ఎక్స్ అంటే రిసీవర్ అని, టీఎక్స్ అంటే ట్రాన్స్మిటర్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు మీరు చూడండి, నేను కనెక్ట్ చేస్తాను. ఇందాక చెప్పినట్టు మీరు కావాలనుకుంటే ఇక్కడ మోటార్ డ్రైవర్లో 5 వోల్ట్ పిన్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. అలాగే ఇప్పుడు టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ ఉన్నాయి కదా, టీఎక్స్ ఆర్ఎక్స్ ఆపోజిట్లో నేను కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇది మీరు ఇక్కడ ఇలా అంటించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడున్న మోటార్ డ్రైవర్ యొక్క కనెక్షన్స్ అనేవి చెక్ చేద్దాం. చిన్న కేబుల్స్ ఉంటాయి, కేబుల్స్ని అలాగే ఉంచితే మనకి సెంటర్లో 4 పిన్స్ వస్తాయి అన్నమాట. ఇన్ 1, ఇన్ 2, ఇన్ 3, ఇన్ 4. అవి మోటార్ డ్రైవర్ ఎప్పుడు మోటార్స్ని ఏ డైరెక్షన్లో తిప్పాలో చెప్పడం కోసం అనమాట. ఈ 4 మోటార్స్ని మనం మోటార్ తాలూకా పిన్స్ దగ్గర కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ 4 సిగ్నల్ పిన్స్ని ఆర్డినో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ 1, 2, 3, 4 పిన్స్ని 2, 3, 4, 5 డిజిటల్ పిన్స్కి కనెక్ట్ చేయబోతున్నాం. 2, 3, 4, 5 డిజిటల్ పిన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ కోడ్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను టోటల్గా కార్ తాలూకా కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కోడ్ అప్లోడ్ చేయడానికి కేబుల్ మనకి ఇక్కడ వీలుగా ఉండాలి కాబట్టి కేబుల్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు నేను ఆర్డినో ఇక్కడ అంటించాను. ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేద్దాం. కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఈ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోడ్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఈ 2 వైర్స్ ఉండేటప్పుడు కోడ్ అప్లోడ్ చేస్తే మనకి సరిగ్గా కార్ రన్ అవ్వదు అనమాట. యూఎస్బి పిన్ అనేది మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ మీరు కోడింగ్ పార్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది కదా, ఇది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కోడ్ అక్కడ నుంచి కాపీ చేయొచ్చు. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి బోర్డు దగ్గర ఆర్డినో యూనో బోర్డు అయితే సెలెక్ట్ చేయాలి. అలాగే మళ్ళీ టూల్స్కి వెళ్ళి కాంపోర్ట్ దగ్గర సూటబుల్ కాంపోర్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లోడ్ బటన్ డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. రైట్ సైడ్ కింద మీకు గ్రీన్ కలర్ బాక్స్ అనేది కనిపిస్తుంది. అది ఫిల్ అయిన తర్వాత డన్ అప్లోడింగ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ డ్రిల్ సెట్లో ఉండే ఈ పీస్ని నేను తీసుకున్న షాఫ్ట్కి సెట్ చేసేది. దీనికి 2 ఈ సైజుకి సరిపడా వాషర్స్ 2 తెప్పించాను. ఈ వాషర్స్కి నేను నార్మల్ బ్లేడ్స్ ఉంటాయి కదా, థర్మాకోల్ కట్టర్ లాంటి బ్లేడ్స్ ఏమైనా ఉంటాయి కదా, అది నేను సెంటర్కి కట్ చేసి ఈ వాషర్కి 2 వైపులా గ్యాస్ వెల్డింగ్ చేయించాను. మోటార్ షాఫ్ట్కి దీంతో మనం సెట్ చేయడం అంతే. నేను 775 మోటార్ కోసం అయితే ఒక మెటల్ ఫ్రేమ్కి 2 క్లాంప్స్ అయితే అక్కడ వెల్డింగ్ చేయించాను. మోటార్ కోసం ఫిక్స్ అయ్యేటట్టు నట్ అండ్ బోల్ట్ కూడా వేశాను. అలాగే దాని నుంచి వచ్చిన వైర్స్ XT60 ఫిమేల్ పిన్కి సోల్డరింగ్ చేసేసా. అలాగే ఒక 5 కన్నాలు పెట్టి మన బాడీకి సూటబుల్గా స్క్రూస్ వేసేటట్టు సెట్ చేసా. అలాగే ఇప్పుడు టైర్స్ ఫిక్స్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫోటోలో. లెట్స్ గో ఫర్ టెస్టింగ్.
చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నార్మల్గా గడ్డి ఉన్న ప్లేస్ అనమాట. ఈ సెంటర్లో ఏరియా అంతా నేను క్లియర్ చేశాను గ్రాస్ కట్టర్తో. చూడండి, చాలా హైట్ ఉండేది గ్రాస్. అలా ఇదంతా మనం క్లియర్ చేసాం ఈ రోవర్తోనే. ఇది పాలిమర్ బ్యాటరీ పెట్టుకున్నాం కదా, దీనికి XT60 వేసి కనెక్ట్ చేశాను. XT60 కనెక్టర్ పెట్టి ఈ బ్లేడ్ ఇక్కడ మనం ఎక్కువసేపు కటింగ్ చేసాక ఇలాగా గడ్డి అంతా దీనికి చుట్టుకుపోయింది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి. బాగా వేడెక్కింది కూడా మోటార్ అనేది. బ్లేడ్ కాస్త వంగింది.